వెళ్ళండి. మీకు పెళ్ళైపోయిందన్నారు. కమాన్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు నువ్వు నాతో పాటు ఉన్నావు. ఆ సంగతి నీకు తెలుసుగా. అవన్నీ నాకు అనవసరం. హ్యాంగ్ అవుట్ అవటం సర్వసాధారణం. కానీ మీతో పాటు నా వల్ల కాదు. నా దగ్గరకు వస్తే మరి అది దక్కదు. ఇక నువ్వు అవుట్. నిన్ను జైల్లో పెట్టి సంచోస్తూ ఉండు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చేసిన పాపాలకి అనుభవించే తీరాలి. నిన్ను నేను నడురోడ్లో నిలబెడతాను. ఆ తర్వాత నీ కెరియర్ సర్వనాశనం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ భార్యను కూడా సంతోషంగా చూసుకోలేవు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు ఇంకా అర్థం కాలేదు. అది నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఇద్దరితో నీ కెరియర్ కి బై బై చెప్పు. టీనా పోతే టీనా పోతే హాయ్, నేనే టీనా. ఇప్పుడు నేను కాల్స్ అటెండ్ చేయలేను. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్లీజ్ నాకు ఒక మెసేజ్ పంపండి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడి వస్తువు కాదనుకుంటా. ఇది DNA టెస్ట్ పంపించండి. ఒకవేళ మనకి అదృష్టం వరించవచ్చు. యాక్చువల్ గా నేను ఇప్పుడు వర్క్ లో చాలా బిజీగా ఉన్నాను. అందుకని మీరు లీజాని ఫైల్ చేయమని చెప్పొచ్చు కదా. నా వర్క్ పూర్తవగానే తన దగ్గర ఫైల్స్ తీసుకుంటాను. ఓకే? అంటే అది ఇలా చూడండి, అది నా డిపార్ట్మెంట్ కాదు. నిన్న మా సీసీతో మాట్లాడాను. తనే ఆ కంట్రోల్ అంతా తీసుకున్నారు. లిజన్, నేను చెప్పినట్టుగా లీజాని ఫైల్ చేయమని చెప్పండి. ఒకవేళ ఏదైనా సమస్య ఇస్తే నాకు కాల్ చేయండి. ఓకే, బాయ్. ఇంకొక ఫ్రాడ్ మెయిల్ వచ్చిందట. దాన్ని నన్నే చూడమంటున్నారు. నా వల్ల కాదన్నాను. సరే, ఏం చేస్తాం? ఏంటిది? ఇది సెనేటర్ జాన్సన్ కేస్. ఆఖరికి అరెస్ట్ చేశారు. ఇది లోకల్ గా ఉన్న వాళ్ళకి హై ప్రొఫైల్ కేస్ కాబట్టి వదిలేశారు. ఇంకొకడు తప్పించుకున్నాడు. యా, ఇది నీకు అంత కష్టంగా ఉండదని అనుకుంటున్నాను సారా.
3 నెలలుగా తన మీద డౌట్ ఉంది. అక్కడ వాళ్ళకి ఒక స్కార్ఫ్ దొరికింది. డిఎన్ఏ కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళకేమీ దొరకలేదు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లభించింది. అందులో కూడా వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించారు. బండి వచ్చి ఆగడం, ఆ బండిలోంచి ఆ అమ్మాయి దిగడం, ఆ అమ్మాయి అక్కడికి వెళ్లి వాళ్ళతో గొడవ పడ్డం, లాస్ట్ గా ఆ అమ్మాయి ఒక బండిలోకి ఎక్కి సీన్ నుంచి వెళ్లిపోవడం. ఇది ముగించాల్సిన కేసు. అలాగా? యా. సాక్ష్యాలు లేవా? నో. ఆ ఫుటేజ్ ఓ పెద్ద ఆధారం. ఇంతకుమించి ఏం కావాలి? సరే. ఆయన ఇంతకుముందు ఓ సమస్యలో ఇరుక్కున్నారు. నీకు గుర్తుండే ఉంటుంది, బెదిరించి డబ్బు తీసుకోవడం, అది ఒక బ్లైండ్ నకిలీ కన్స్ట్రక్షన్ డీల్ తీసుకోవడం లాంటిది. ఆ తర్వాత ఆ సాక్షి చనిపోయాడు కూడా 2 days బ్యాక్. యా అవును. వాడి వెనకాల ఈయన ఉన్నారని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎంతో ఈజీగా తప్పించుకు వెళ్లిపోయారు. ఈసారి ఇందులోనైనా ఇరుక్కోవాలి. ఓకే, అన్ని సమస్యలకి పరిష్కారం నేను చూసుకుంటాను. అయితే వాషింగ్టన్ కి వెళ్లే టికెట్స్ ని తనకు అప్పచెప్పండి. ఐఎమ్ సారీ, ఏమన్నారు? ఆయన సెనేటర్, డీసీలోనే ఉంటారు. రేపే ఫ్లైట్ 8 AM. రేపా? రేపు జేకబ్ బేస్బాల్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. నేను 5 వారాల క్రితమే బుక్ చేసేసాను. చెప్పడం మర్చిపోయాను, ఆ ఫుటేజ్ మన సర్వర్ ఎల్పీడీకి ట్రాన్స్ఫర్ చేశారు. హ్యాపీ జర్నీ. అది బిజినెస్ క్లాస్. అలాగే. బాయ్. హాయ్ మామ్. హాయ్. హాయ్ జేకబ్, నన్ను మిస్ అయ్యావా? ఇంకేంటి? అన్నట్టు రేపు ఫైనల్స్ కి వస్తున్నారు కదా? యాక్చువల్ గా నేను నీతో దాని గురించి మాట్లాడాలి. ఆ రేపు నేను పని మీద ట్రావెల్ చేయాలి. ఇది ఫైనల్స్ మామ్. మీరు ఏ రీజన్ జేకబ్, అది నేను ఇలా చూడు, నాకు తెలుసు, నాకు చాలా బాధగానే ఉంది. బట్ ఇది చాలా ముఖ్యమైన కేస్. నేను వెళ్లే తీరాలి. ఓ కమ్ ఆన్ మామ్. నాకు తెలుసు. ఐమ్ సారీ. నువ్వేం బాధపడుకో. ఓకే? ఓకే. నాన్న ఇక్కడ? ఆయన కిచెన్ లో ఉన్నట్టున్నారు. ఓకే. ట్రిప్ గురించి నేనేదో విన్నాను. రేపు డీసీకి వెళ్ళాలి. నిజంగా? యా. కొన్ని నెలల క్రితం బీచ్ లో ఒక అమ్మాయిని హత్య చేశారు, గుర్తుందా? హత్య చేసింది సెనేటర్ జాన్సన్ అని అందరి అనుమానం. ఓరి దేవుడా, ఆయనకి సమస్యలు ఇరుక్కోవడం అలవాటైపోయింది. అతను అలాంటి వాడే కదా. హాయ్. హలో. ఓకే, స్పోర్ట్స్ కి కార్నర్ రూల్స్ ఏంటో చెప్పు. బ్యాక్ రన్ చూడాలి, పిచ్చి చూడాలి, బాల్ ని చూడాలి, గాడ్ లో ఉండాలి. సరిగ్గా చెప్పావు, సూపర్. సరే నిద్రపో, లేట్ అయింది. రేపు నీకు ఇంపార్టెంట్ డే. నువ్వు బాగా ఆడతావని నాకు తెలుసు. లవ్ యూ స్వీట్. లవ్ యూ టు మామ్. రేపు ఆ గేమ్ ని నేను బాగా మిస్ అవుతాను. రేపు వాడు ఆ గేమ్ ని సూపర్ గా ఆడతాడు. నువ్వు మిస్ అయినట్టు వాడికి తెలిసే అవకాశం లేదు. నీకు హెల్ప్ చేయాలా? త్వరగా వెళ్లి త్వరగా వచ్చాయి. అందమైన భార్యవి. ల్యాండ్ అవగానే మెసేజ్ చేస్తాను. ఓకే, గుడ్ లక్ జేకబ్.
లవ్ యూ మామ్. బాయ్. హాయ్, నేనే ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. అండ్ ప్లీజ్ ఒక సాయం చేయగలవా? సెనేటర్ జాన్సన్ కి సంబంధించిన ఫైల్ ఉంది కదా, దాన్ని నాకు ఈమెయిల్ పంపిస్తావా ప్లీజ్? ఆయా, ఒక్క నిమిషం. హే జాన్, నా హస్బెండ్ కాల్ చేస్తున్నారు. ఇలా చూడు, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. వెంటనే చేస్తాను. యా, ఆల్ రైట్, బాయ్. హాయ్ బేబీ, ఎక్కడ పెట్టావో గుర్తులేదా? పెసిఫిక్ ఎయిర్లైన్స్ బోర్డ్ ప్రారంభమవబోతోంది. ఫ్లైట్ నెంబర్ 192, డెస్టినేషన్ టు వాషింగ్టన్ డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బిజినెస్ క్లాస్ ప్యాసింజర్స్ అందరూ ప్లీజ్ బోర్డింగ్ గేట్ దగ్గరికి రండి. ఎక్స్క్యూజ్ మీ సారీ. నాకు లేట్ అయింది, సారీ. హాయ్, లేట్ అయింది, ఫ్లైట్ మిస్ అవుతానని. యా, ఇట్స్ ఓకే. యా, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. LAX టవర్ పసిఫిక్ 192 రిక్వెస్ట్ బ్యాక్ డ్రైవ్. కాపీ 192 అప్రూవ్డ్. మ్యాప్ ట్రాక్. కాపీ క్లియర్. టేక్ ఆఫ్ రన్అవే 17. హాయ్. హలో. మిస్ అయ్యేదాన్ని. 2 గంటల ముందే బయలుదేరాలని చెప్పారు, నేను వింటేనే కదా. టూ అవర్స్ ముందొస్తే ప్రాబ్లం ఏమిటో చెప్పేదా? 1.5 hour అక్కడ వెయిట్ చేయాలి, 1/2 hour ఇక్కడ వెయిట్ చేయాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేనే మీ కెప్టెన్ ని. నాతో పాటు పసిఫిక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం కరెక్ట్ టైంకి బయలుదేరుతున్నాం. మా క్యాబిన్ క్రూ కాసేపట్లో మీకు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఆలోగా మీరంతా సీట్ బెల్ట్ వేసుకోండి. మనం రన్వేకి వెళ్ళబోతున్నాం. ఐ హోప్ యూ హ్యావ్ ఎ ప్లెజెంట్ ఫ్లైట్. థ్యాంక్ యూ ఫర్ ఫ్లయింగ్ విత్ us. యూస్ పసిఫిక్. నాకు ఎగరడం అస్సలు నచ్చదు, ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ డెమాన్స్ట్రేషన్ చేసే మనల్ని భయపెడతారు. మీరెప్పుడు ఎగురుతూనే ఉంటారా? అంటే అది పని మీద 2-3 సార్లు ఏం వెళ్తాను. చేస్తుంటారు? నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని. అదే, ఏం చేస్తుంటారు? చెప్పడానికి ఏమీ లేదు. అలాగా. నువ్వేం చేస్తుంటావు? నేనొక ఫ్రీలాన్సర్ని. ఓ ఫైన్. ఎందుకు? చెప్పేంతగా ఏమీ లేదు. నేను ఊరికే జోక్ చేశాను. సారీ. నేను కార్పొరేట్ క్లీనప్ చేస్తుంటాను. ఎవరైనా తప్పుడు బిజినెస్లు చేస్తుంటే వాటిని నేను క్లీనప్ చేస్తుంటాను. ఓ అలాగా. అదేం కంపెనీ? 500 కంపెనీలున్నాయి. హై నెట్వర్క్ ఇండివిజువల్, పొలిటీషియన్, కొంతమంది ప్రెసిడెంట్స్. అలాగా. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. అవును, నిజమే. ఇలాంటిది ఇంకేమీ ఉండదు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఇలాంటివి చేస్తూనే ఉండొచ్చు, లైట్స్ ఆన్లోనే ఉంటాయి. అవును, నేను ఒప్పుకుంటాను. అన్నట్టు నా పేరు సారా. నా పేరు మిషెల్. నైస్ టు మీట్ యూ మిషెల్. నాకు కూడా.
చాలా అందంగా ఉంది కదా. అవును. నేనేం చూసి భయపడతానో తెలుసా? అందరూ టేక్ ఆఫ్ అని చెప్పగానే వాళ్ళ కిటికీలు మూసేస్తూ ఉంటారు. నేను దాని గురించి చాలాసార్లు ఆలోచించాను. వాళ్ళు చాలా కూల్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. వాళ్లే బిజినెస్ మ్యాన్స్ అన్నట్టు పేదవాళ్ళకి దానం చేస్తూ ఉంటారు. వెనక వ్యూ చూసారంటే అందరూ కిటికీలోంచి చూస్తూ ఉంటారు పేదవాళ్ళు. నువ్వు టైటానిక్ చూసావా? ఇది కూడా అలాంటిదే. ఈ ఫ్లైట్ లో వాళ్లే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది క్రాష్ కాకుండా ఉంటే బాగుంటుంది. దాన్నెవరూ ఎంజాయ్ చేసుండ్రు. సరే, నీ గురించి చెప్పు. సింగిలా, మ్యారీడా, పిల్లలా? నాకు పెళ్ళయి 15 years అవుతోంది. మా అబ్బాయికి 12 సంవత్సరాలు. వావ్, అలాగా. చిన్న జేకబ్, తను బేస్బాల్ ప్లేయర్, ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత కెనిక్, తను ఇంట్లోనే సొంతంగా యాంటీ స్పైబర్ కంపెనీని మొదలు పెట్టారు. .com బూమ్ బ్యాట్. అది సరిగా రన్ అవ్వలేదు. కానీ సేవీ బిజినెస్ కే థ్యాంక్స్ చెప్పాలి. 20 ఏళ్ల తర్వాత కూడా బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నావు. ఆయన చాలా అదృష్టవంతులు. విజయవంతమైన బిజినెస్, కొండ మీద 5,000 స్క్వేర్ ఫీట్లలో మంచి ఇల్లు, ఇంకా నువ్వు. కరెక్టేనా? లో లా అండ్ ఆర్డర్ ని జాస్ టర్నర్ లో చదివారు. ఇంకా చెప్పాలంటే కెన్ అక్కడే మీట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఇన్ May 23, 1996. నీ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ క్వాంటినోలో April 7, 1998 లో. January 9, 2001 లో LA లో FBI ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. నువ్వు బెవర్లీ హిల్స్ లో మంచి హౌస్ వైఫ్ గా ఉండుండొచ్చు, కానీ నువ్వు ప్రపంచాన్ని కాపాడాలి కదా. ఎవరు నువ్వు? ఇప్పుడు ఈ ఫ్లైట్ లో నేను నీ పక్కన అనుకోకుండా వచ్చి కూర్చోలేదని నువ్వు తెలుసుకోనుంటావు. నేను నీకోసమే వచ్చాను. యాక్చువల్లీ నేను సెంటర్ జాన్సన్స్ కి హౌస్ కీపింగ్ చేస్తున్నాను. నువ్వు సరైన సమయానికి తప్పుడు చోటుకొచ్చావు. ఒకవేళ పొరపాటు కూడా అయ్యుండొచ్చు. రెండు ఒకటే. నువ్వు 15 ఏళ్లుగా బ్యూరో కోసం వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం వేద్దామా అని ఆలోచిస్తూ ఉండుండొచ్చు. ఈవిడ ఎవరు? ఈవిడికి సెంటర్ జాన్సన్ ఎలా తెలుసు? అంతేకాకుండా నా కొడుకు గురించి ఎలా తెలుసు అని ఇలా నీ బుర్రలో ఉన్న ప్రశ్నలన్నింటినీ మూట కట్టేసేయ్. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. ఒకే ఒకటి, చాలా సింపుల్ టాస్క్. నువ్విప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కడానికి కారణం సెనేటర్ జాన్సన్ నెక్స్ట్ విచారణ కోసం. ఏదో వీడియో దొరికిందిగా, అందుకేగా ఈ విచారణ. ఒక్కసారి ఆలోచించు, వీడియో లేకపోతే ఈ విచారణ జరుగుతుందా? నేనే సమాధానం చెప్తాను, లేదు. వీడియో లేకపోతే కేసే లేదు. హే, అందుకే నేనొచ్చాను. ప్లేన్ ల్యాండ్ అయ్యేలోగా వీడియో అనేది నువ్వేం ఆలోచిస్తున్నావు అని. ఎందుకు నేను FBI ఏజెంట్ సారా ఫ్లమ్మర్ని ఈ పిచ్చి చెప్పే పనులన్నీ చేయాలని ఆలోచిస్తున్నాం. మేము నీ ఫ్యామిలీని హాస్టేజ్ లో పెట్టాం. ఇది 5 గంటల ఫ్లైట్. ఒకవేళ నువ్వు మాకు హెల్ప్ చేయలేదంటే మీ ఫ్యామిలీ జీవించి ఉండేది 5 గంటలు మాత్రమే. ఒకవేళ ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేలోగా మా పని పూర్తయిందంటే నా పార్ట్నర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎటువంటి ఇబ్బంది పెట్టడు. ఒకవేళ మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళని చంపేస్తాడు. ఇది నీ చాయిసే. ఇప్పుడు మీ అమ్మ మంచిగా నడుచుకోవాలని కోరుకో. నీ దగ్గర నుంచి ఫోన్స్ తీసుకోవడమే నా మొదటి పని. నువ్వు ఎలాంటి అలరి చేయకూడదు.
నేను ఫోన్ అని చెప్పలేదే, ఫోన్స్ అని చెప్పాను. ఆ 2 ఇవ్వు. నీ గురించి తెలుసుకునే వచ్చాను సారా. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు సెనేటర్ జాన్సనా లేక కెన్ను నీ కొడుకు కావాలో నిర్ణయించుకో. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మను? నేను బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు. అదృష్టం కొద్దీ మనం బిజినెస్ కోచ్ లో కూర్చున్నాం. అదే వెనక్కి కూర్చుంటే ఎక్కువయ్యేది. నాకు బేరవాడడం చాలా ఇష్టం. అంటే నేను అంత ఈజీగా సర్వర్ ఓపెన్ చేసి వీడియోని డిలీట్ చేయలేను. నాకు తెలుసు నీకు కొన్ని రైట్స్ ఉన్నాయని. ముందు నీ ఇంటర్ఫేస్ ని లాగిన్ చేయి, ఆ తర్వాత క్రెడెన్షియల్, ఆ తర్వాత నువ్వు సెక్యూరిటీ క్లియరెన్స్ దగ్గర అది 15 సెకండ్ల లోపే నీ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత నువ్వు యాక్సెప్టెన్స్ ని ఎంటర్ చేయి. ఆ తర్వాత వైలా ఇక్కడ కూర్చొని నువ్వు సెక్యూరిటీ గ్రిడ్ ఫైల్ ని ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఒక్కో వెర్షన్ ని డిలీట్ చేయొచ్చు. ఇలా చూడు, అలా చేయడం వల్ల ఆయన క్షమించరు, అర్థమైందా? ఆయనకిచ్చిన బెయిల్ గడువు కూడా పూర్తయింది. సో ఇంకొక కంట్రీకి వెళ్లే ప్రయత్నం మానుకోమను. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయనకి విరుద్ధంగా ఈ వీడియో మాత్రమే కాదు, నైట్ క్లబ్ లో ఆయన చూసిన సాక్షులు ఉన్నారు, వాళ్ళేం చేస్తారు? ఆ స్కార్ఫ్ నేను చేస్తారు, ఆ కెమెరా నేను చేస్తారు? చెప్పండి. కారులో వాళ్ళిద్దరూ బీచ్కి వెళ్లిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆయనకి విరుద్ధంగా ఉన్నది ఈ ఒక్క సాక్ష్యమే కాదు. ఆ స్కార్ఫ్ విషయం నాకు తెలుసు. అంతేకాకుండా ఆ టైంలో ఈవినింగ్ ఆయన అమ్మాయితో లేరని మనం చెప్పబోయేలేదు. ఒకవేళ ఆయనతో ఉన్నా ఆయనే చంపారని అర్థమై ఏమిటి? ఇది పిచ్చితనంగా లేదు? మిగతా కెమెరాలు ఉన్నాయో లేదో తర్వాత చూసుకుందాం. హే, ఆ విషయం మాకొదిలే. ఇప్పుడు మీ ఫ్యామిలీ ప్రాణాలతో ఉండాలన్న విషయం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. నీకు ఈ టెక్నాలజీ బాగా నచ్చుతుంది. మీ అమ్మ 30,000 అడుగులు పైనుంది. ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూర్చుందో కూడా నేను చెప్పగలను. ఎంతో అద్భుతంగా ఉంది కదా? ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంతకీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఊహించినట్టుగా ఈ ఇంట్లో డబ్బు అనేది లేదు. ఇలా చూడు, నేను నీకు డబ్బిస్తాను. నేను బ్యాంకుకి వెళ్లి నా అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. ఈ ఆప్షన్ బాలేదు. మంచి పోలీసుడి చెడ్డ బుద్ధి నాకు నచ్చలేదు. నేను పనిచేసేటప్పుడు లంచం తీసుకోను. ఏం పని? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం పర్వాలేదు. ఏయ్, నీ చదువు ఎలా సాగుతోంది? నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటావని విన్నాను. అది చాలా మంచి విషయం. కీప్ ఇట్ అప్. ఏం జరుగుతోందని ఆలోచిస్తున్నావా? ఇదేమి మీ ఇంటి గొడవ కాదు కెన్. నేనేమి అంత చీప్ రౌడీని కాదు నీ ఇంట్లో డీవీడీయో రోలెక్స్ ఎత్తుకుపోవడానికి. ఇలా చూడు, నువ్వు అలా ఆలోచించి నన్ను అవమానించొద్దు. మరి నీకేం కావాలి? ఏం కావాలో చెప్తే కదా నేను నా కొడుకు ప్రశాంతంగా ఉండేది. అడుగుతోంది నిన్నే. నాకు నీ దగ్గర నుంచి ఏం అక్కర్లేదు కెన్, అసలేం అక్కర్లేదు. ఉండి చెప్తాను. నాకు కావాల్సిందల్లా ఇప్పుడు 30,000 అడుగుల ఎత్తులో ఉన్న నీ భార్య దగ్గర ఉంది. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆవిడ కరెక్ట్ గా పామ్ డెసర్ట్ పైన ఉన్నారు.
సారా గురించి అంటున్నావా? అవును. అరే దేవుడా! ఏం చేయాలి అన్నది నీకే తెలుసు. చూసి జాగ్రత్త. మీ ఫ్యామిలీ ఆయుష్ ఎంత నీకు తెలుసా? లేడీస్ అండ్ జెంట్మెన్, నేను మీ కెప్టెన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది, అందుకని మీరు అందరూ సీట్ బెల్ట్లు పెట్టుకోండి. ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం 25,000 అడుగుల ఎత్తులో వెళ్లబోతున్నాం. ఆ తర్వాత సాధ్యమైనంత తొందరగానే మనం స్మూత్ గా పయనించవచ్చు. సీట్ బెల్ట్ సైన్ క్లియర్ అయ్యేంత వరకు మీ ల్యాప్టాప్ కింద పెడతారా ప్లీజ్? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ముందు మనం ఈ రఫ్ ప్యాచ్ ని క్లియర్ చేయాలి. అలాగా? థ్యాంక్ యూ. సరే, ఇది మనం తర్వాత చూసుకుందాం. నాకు అదే అనిపిస్తాను. హే, ఇది నేను చెప్పినట్టుగానే ఉంది కదా, గుర్తుందా? టైటానిక్. నువ్వు నిజంగానే పిచ్చిదాను. ఒక్కోసారి నన్ను నేనే భయపెట్టుకుంటాను. నీకో విషయం తెలుసా? నేను పిచ్చిదాన్ని కావడం వల్ల నాకు డబ్బిస్తున్నారు. తెలివైన దానివి కాబట్టి నీకు. కానీ ఇద్దరం పనిచేస్తున్నాం కదా. కానీ నేను పర్సనల్ కాదు. ఇది పర్సనల్ కాదా? నువ్వు నా ఫ్యామిలీని బంధించావు, ఇది పర్సనల్ కాదా? ఇది నిజంగానే మంచి పాయింట్. ఇప్పుడు నేను అడిగింది నువ్వు చేయాలి, సరేనా? డాడీ! ఇంకొకసారి ఇటువంటి వెర్రి వేషాలు ఇస్తే నేను చంపి పారేస్తాను, అర్థమైందా? లేదంటే నీ కొడుకుని చంపేస్తాను. ఇది నీకంటే నాకంటే పెద్ద విషయం అని అర్థం చేసుకోకేన్. నేను ఇక్కడికి ఆటలాడటానికి రాలేదు. నువ్వే నా ఇంట్లోకి చొరబడ్డావు. సో ఇక్కడ ఆడుకుంటోంది నేను కాదు, నువ్వే ఇక్కడ మమ్మల్ని బెదిరిస్తున్నావు. నువ్వే చూస్తున్నావు కదా నేనెవరిని ఏమీ బెదిరించడం లేదని. ఇప్పుడు మనిద్దరికి పని పడింది. నీ జాబ్ ఏమిటో తెలుసా? నువ్వేమీ చేయకూడదు. సో ఈ నిమిషం నుంచి నువ్వేమీ చేయకూడదు. నా కట్లు విప్పి నీ గన్ను పక్కన పెట్టు. అప్పుడు నా తడాక నీకు తెలుస్తుంది. డాడీ! సెనేటర్ ఏం చెప్పారో తెలీదు. నేను డిఐతో మాట్లాడతాను. ఆయన వచ్చిన తర్వాత ఇందులో ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. కమాన్ హాలిస్టర్, నువ్వు ఎంతకంటే బాగా చేయగలవు. నేను మీకోసం సంవత్సరాలుగా పనిచేశాను. ఎంతో పెద్ద సమస్యనైనా సరే మీ ముందుకొచ్చి సామరస్యంగా పరిష్కరించేవాడిని సార్. నాకు తెలిసి ఈసారి మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్తారు సార్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం?
ఆ వీడియో ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు తప్పించుకోవడానికి ఎటువంటి దారి లేదు. తప్పుడు విచారణ ఎక్కడ జరుగుతుందోనని తెలివిగా ప్రవర్తిస్తున్నారు సార్. అది మాత్రమే కాకుండా ఎంత డబ్బిస్తామన్నా వాళ్ళు ఒప్పుకోవడం లేదు సార్. ఇంతకు మించి ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఒకే ఒక్క పని మాత్రం చేయగలను. నేను జడ్జి దగ్గరికి వెళ్లి మీకు తక్కువ శిక్ష పడేలా చేయగలను. మీకు కూడా బాగా తెలుసు ప్రాసిక్యూషన్ దేనికి ఒప్పుకోదని. వాళ్లతో మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. వీడియో ఎవిడెన్స్ లేకపోతే ఏం చేస్తారు? నేను ఆల్రెడీ మీతో చెప్పాను ఇది FBI దగ్గర ఉందని. అదే కాకుండా రేపు ప్రాసిక్యూషన్ లో దాన్ని సబ్మిట్ చేయబోతున్నారు. నేను ఆ వీడియో చూడడానికి నాకు అవకాశం లభిస్తుంది. దాని ద్వారా ఏమన్నా చేయగలనేమో చూస్తాను. కానీ ఓపెన్ గా చెప్పాలంటే నే అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు. వీడియో లేకపోతే ఏం చేస్తారు? అదేంటంటే సెనేటర్, వాళ్లకు వ్యతిరేకంగా మనం కేసు వేయొచ్చు. నీతో తర్వాత మాట్లాడతాను. స్టార్ట్ చేశారా? సర్ఫే ఫేరర్ వీడియో డెలిటెడ్. మ్యూట్ లెవెల్ వీడియో డెలిటెడ్. గుడ్ గర్ల్. ఇప్పుడు ఒకే ఒక విషయాన్ని మాత్రమే చెక్ చేయాలి. మెయిన్ ఫ్రేమ్ వెరిఫికేషన్. సారా సారా సారా, నువ్వు నన్ను మోసం చేయగలను అనుకున్నావా? నేను నీతో ఆటలాడుతున్నా అనుకుంటున్నావా? నువ్వు నా కోపాన్ని రెచ్చగొడుతున్నావు. నువ్వు ఆ వీడియోని దాచేస్తే నేను కనిపెట్టలేననుకుంటున్నావా ఏంటి? నీకు నీ ఫ్యామిలీ మీద శ్రద్ధ లేదు కదా? నువ్వు మీ ఆయనతో కొడుకుతో సంతోషంగా ఉండాలనుకోవడం లేదా? అయితే నేను చెప్పినట్టు చెయ్యి, ఏ ప్రాబ్లం ఉండదు. నీకు అర్థమైందా లేదా? ఇప్పుడు నీ ఫ్యామిలీ మా దగ్గర బందీగా ఉంది. ఒక అతను గన్ను పట్టుకుని కూర్చున్నాడు. అతనికి ఒక ముఖ్యమైన బాధ్యతని అప్పగించొచ్చాం. ఇప్పుడు ఆ చాట్ వీడియోలో కొన్ని పదాలు టైప్ చేస్తే చాలు, అది చేయడానికి ఆయన అస్సలు వెనకాడ్రు. ఇప్పుడు నువ్వు టైప్ చేస్తావా లేక నన్ను చేయమంటావా? మీకేమైనా డ్రింక్స్ కావాలా? యా, నాకు వాటర్ ఇస్తారా ప్లీజ్? తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్స్. I'm sorry. I'm sorry, ma'am. పర్వాలేదు, ఎలా జరిగిందో నాకు పర్వాలేదు. తెలియదు. I'm sorry, ma'am. Sorry. పర్వాలేదు, వదిలేయండి ప్లీజ్. Okay. I'm really sorry, ma'am. పర్వాలేదు, ఇది పట్టుకోండి, Please, నేను చూసుకుంటాను. నో ప్రాబ్లం. ఏంటి ఆటగా ఉందా? ఎందుకు ఇలా చేసావు? మ్యామ్, ఇదిగోండి. సారీ, థ్యాంక్ యూ. మొదలు పెడతావా? త్వరగా మొదలు పెట్టు.
గుడ్. ఓకే, నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను కదా. ఇప్పుడు మీ వాళ్ళతో నా ఫ్యామిలీని వదిలేమని చెప్పు. ఇదంతా ఈజీ కాదు. ఈజీ కాదా? ఏమంటున్నావు? ఇదే కదా మన డీల్. నువ్వు చెప్పినట్టు నేను చేశాను. ఇప్పుడు నేను అడిగింది నువ్వు చెయ్యాలిగా. నేను ఒప్పుకుంటున్నాను. మనిద్దరం కొన్ని మైళ్ళు వెళ్లిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను. ఇది కూడా ఒక కారణం, అర్థమైందా? ఇలా చూడు, జేకబ్ నైనా విడిచిపెట్టమను. వాడు చిన్న పిల్లాడు, వాడిని వదిలేయండి. మనం ల్యాండ్ అయిన తర్వాత కెన్ని రిలీజ్ చేయమను. ఓకే సరే, ఇప్పుడు ఇదే నీ ప్లానా? నేనే రూల్స్ పెడతాను, నువ్వేం చేయాలో కూడా నేనే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేదేమిటంటే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. చెప్పింది అర్థమైందా? యా, బాగా అర్థం అవుతోంది. నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకో. ఒకవేళ నా ఫ్యామిలీకి జరగరండి ఏదైనా జరిగితే, నేను సీరియస్ గా చెప్తున్నాను, ఒకవేళ నా ఫ్యామిలీకి జరగరండి ఏదైనా జరిగితే, నేను నిజంగా చెప్తున్నాను, నేను చంపకుండా వదలను. నేను చెప్పింది నీకు అర్థమైందా? నీకింకా అర్థం కాలేదనుకుంటాను స్వీట్ హార్ట్. అందరూ నన్ను వేటాడుతూనే ఉన్నారు. నన్ను హత్య చేయడానికి ఏం ప్లాన్ వేశావు? ఏంటి? నన్ను హత్య చేయడానికి ఏం ప్లాన్ వేసావని అడుగుతున్నాను. ఎలాగో నువ్వు నన్ను ఇక్కడి నుంచి తప్పించుకోనివ్వు. అలాగే నా ఫ్యామిలీని వదిలిపెట్టే ఉద్దేశం కూడా నీకు లేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, నన్ను నువ్వు ఎలా హత్య చేయబోతున్నావు? ఎవరో ఎవరిని చంపబోవడం లేదు సారా. నీ జాబ్ ఈ వీడియోని డిలీట్ చేయడమే. నీ జాబ్ నువ్వు చేసినందుకు థ్యాంక్ యూ. కాబట్టి ఫ్లైట్లో ఉన్నంతసేపు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే చాలు. ఓకే, సరే సరే, మంచిది. యా, లుక్, నాకు తెలిసి ఇది కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్తాను. ఎందుకంటే ఈ కేసును మేము చాలా త్వరగా పూర్తి చేయాలి. ఒకసారి మీరు దీన్ని చూసే తీరాలి. ఓ, ఒక్క నిమిషం ఉండండి. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్, ఒక్కసారి వచ్చి చూడండి. మార్కస్, ఒక్క నిమిషం ఉండండి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమైందో చెప్పు. అది మీరే చెప్పాలి సార్. హోసర్ వల్ల నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది సారా పంపిన మెసేజ్ లా ఉంది. అది మీకు ఇమెయిల్ చేశాను. మన సారా ప్లంబ్రా? అదొక ఇంటర్ఫేస్, అందులో మెసేజ్ రాదు, కానీ అందులో చూశాను. సారా పి ఫ్యామిలీ హెల్ప్. సారా పి ఫ్యామిలీ హెల్ప్. తనెందుకు ఇది పంపించింది? అదే సమస్య సార్, కానీ ఇందులో ఎవరు మెసేజ్ పంపించరు. ఇదొక కమెంట్ ప్రాంప్ట్ అప్లికేషన్. దీన్ని అంత ఈజీగా యాక్సెస్ చేయలేరు. మనలో ఎవరో ఒకళ్ళు తప్పకుండా చూస్తారనే ఇందులో మెసేజ్ పంపించినట్టున్నారు. యా, ఇది మేబీ తప్పుగా ఉండొచ్చు కదా, ఎందుకంటే వాళ్ళు డీసీకి వెళ్తున్నారు. ఈ యాక్సెస్ గురించి ఎవరికి తెలుసు? ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు. వాళ్ళు కాక లెవెల్ 1 క్లియరెన్స్ ఏజెన్సీ వాళ్ళకి తెలుస్తుంది. అది సారా దగ్గరుంది. సరే జీనా, నేను దీని గురించి ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. జీనా, చిన్న హెల్ప్. ఏఎస్పీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నన్ను కాంటాక్ట్ చేయి. యా, ష్యూర్. జర్మీ, హాయ్.
ఇలా చూడు, నాకు చిన్న హెల్ప్ కావాలి. సారా ఫ్యామిలీ ప్రమాదం ఉందని నాకు మెసేజ్ వచ్చింది. పైగా ఈ మెసేజ్ కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మీరు సేఫ్ సైడ్ గా వాళ్ళ ఇంటికి వెళ్లి చెక్ చేసి నాకు కాల్ చేస్తారా ప్లీజ్? యా, మీరు అక్కడికి వెళ్లి నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు నీకు ఎంత డబ్బిస్తున్నారు నాతో చెప్పు. వాళ్ళకంటే నేను నీకు ఎక్కువ ఇస్తాను. నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావనుకుంటా. నేను డబ్బు మనిషిని కాదు. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పనిచేస్తారు. నువ్వేమైనా ఫ్రీగా చేస్తున్నావా? వాళ్ళు నీకు ఎంత ఇస్తున్నారు చెప్పు, వాళ్ళకంటే డబ్బులు నేను నీకు ఇస్తాను. డబ్బు కోసం అందరూ గడ్డి తినరు. ఒకవేళ నేను ప్రామిస్ చేసినట్టు చేయలేదు అంటే అప్పుడు నీ స్థానంలో నేనుండేవాణ్ణి. కాబట్టి నాకు ఇచ్చేంత స్తోమత నీకు లేదు. నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. ఎవరి కోసానే ఎదురు చూస్తున్నావా? నీ ఇంటి ముందు FBI ఏజెంట్ ఏం చేస్తున్నాడో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పు. నాకు తెలియదు. నువ్వేమైనా చేసావా? నేనేం చేయలేదు. అసలు ఏం జరుగుతుందో నాకేం తెలియదు. నువ్వే వాడిని ఏదో విధంగా పంపించేయాలి. లేదంటే వాడికి జరిగింది నీ కొడుకు జరుగుతుంది. అర్థమైందా? హే, యా చెప్పండి, నేను మీకేమైనా హెల్ప్ చేయాలా? హాయ్, నేను క్లింట్ ప్లంబర్ ని చూడాలి. యా, అదే నేనే. యా, నేను ఏజెంట్ ఫ్రాంక్లిన్ బ్యూరో నుంచి వస్తున్నాను. ఓ అలాగా. యాక్చువల్ గా సారా ఇంట్లో లేదు. తను ఓ పని మీద బయటికి వెళ్ళింది. ఓకే, నేను ఆవిడ కోసం రాలేదు. మాకొక రిపోర్ట్ వచ్చింది, మీ ఇంట్లో ఏదో సమస్య ఉందని. అందుకే నేను వచ్చాను. ఒకసారి లోపలికి వచ్చి చెక్ చేయొచ్చా? ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. గుడ్. లోపల జేకబ్ ఉన్నాడా? జేకబ్ కి ఈ రోజు బిగ్ బాల్ గేమ్ ఉంది. పైగా ఈ రోజు ఫైనల్స్ అలాగా. ఓ గ్రేట్. మీరు అక్కడికి వెళ్ళలేదా? ఏం లేదు, ఈ రోజు నాకు ముఖ్యమైన పని ఉంది, అందుకే వెళ్ళలేకపోయాను. అలాగే. అది సరే, మీ డ్రెస్ ఎందుకు నలిగిపోయింది? లోపల ఏం చేస్తున్నారు? అదే, లోపల నేను కొంచెం వర్కౌట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ లో వర్కౌట్ చేస్తున్నారా? యా యా, ఇప్పుడే నేను మీటింగ్ నుంచి బయటకు వచ్చాను. సో ఇప్పుడే నాకు టైం దొరికింది, అందుకే. అది షవర్ కి వెళ్లే ముందు. పర్వాలేదే, బాగా కవర్ చేస్తున్నారు. ఇలా చూడండి, మా బాస్ తృప్తి కోసం మీ ఇంట్లోకి వచ్చి అంతా చెక్ చేస్తాను, మీరేం అనుకోకపోతే. ఎందుకంటే ఇది ప్రోటోకాల్ టైప్ స్టఫ్ లాంటిది. ఇలా చూడండి, నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇలా చూడండి, నేను పేపర్ వర్క్ ని ఈ రోజే ఫినిష్ చేసి తీరాలి. ఒకవేళ నాకు ఇక్కడ ఏదైనా సమస్య వచ్చిందంటే నేను మీకు వెంటనే కాల్ చేస్తాను. చాలా అలాగైతే ఓకే. ఇదిగోండి నా కార్డ్. మీ వైఫ్ మాకు బాస్ లాంటి వారు. మనమంతా ఒకటే గ్రూప్. మీకు ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. యా, తప్పకుండా. వచ్చినందుకు థ్యాంక్స్. వద్దు ప్లీజ్, దయచేసి అలా చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ అలా చేయొద్దు. ప్లీజ్ దయచేసి వదిలే. ప్లీజ్ ప్లీజ్ ఆ మెసేజ్ ని మార్చు.
నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను. ప్లీజ్ దయచేసి నా మాట విను. ప్లీజ్ వద్దని చెప్పు. తననేం చెయ్యొద్దని చెప్పు. ప్లీజ్ 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 తనని షూట్ చేయొద్దని చెప్పు. ప్లీజ్ తనని షూట్ చేయొద్దని చెప్పు. ప్లీజ్ చెప్పినట్టు నేను చేస్తాను. ఇప్పుడేమైందో చూసావా? నీకు ఆల్రెడీ వార్న్ చేశాను. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. ఇంకోసారి నువ్వు ఇలా చేసావంటే నీ ఫ్యామిలీని లేపేస్తాను. జాగ్రత్త. నేను పీటర్సన్. హాయ్ పీటర్సన్, నేను ఫ్రాంక్లిన్. నువ్వు చెప్పినట్టు ఆ ఇంటికి వెళ్ళొస్తున్నాను. గుడ్. అక్కడంతా సేఫే కదా? యా, అందరూ సేఫ్ గానే ఉన్నారు. ఆవిడ హస్బెండే కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. ఎందుకంటున్నానంటే నలిగిపోయిన డ్రెస్ వేసుకుని ఏవో కారణాలు చెప్తున్నారు. నేను రాంగ్ టైం లో వెళ్ళినట్టున్నాను. ఓకే, మీరు మళ్ళీ చెక్ చేయాలని అనుకుంటున్నారా? లేదు, ఆ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇంట్లో లేడు. ఏదైనా సమస్య ఉంటే ఆయన నాతో చెప్పేవారు కదా. అక్కడ ఎవ్వరూ లేరు. ఓకే, వెళ్ళినందుకు థ్యాంక్ యూ ఫ్రాంక్లిన్. హో, యూ వెల్కమ్ సార్. వేరే ఏదైనా ఉంటే చెప్పండి. యా, ష్యూర్. ఎస్ సార్. వేరే ఏదైనా మెసేజ్ వచ్చిందా? లేదు, రాలేదు సార్. ఓకే, అది తెలియకుండా కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే సేఫ్టీ కోసం ఆ ఐపీ అడ్రస్ కూడా కాస్త టెస్ట్ చేయండి. తప్పకుండా చూసి వెంటనే చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రెస్ట్ రూమ్ కు వెళ్ళాలి. కాసేపు వెయిట్ చేయి. కుదరదు. నేను రెస్ట్ రూమ్ కు వెళ్ళే తీరాలి. ఎలాంటి పిచ్చి పని చేయకు. ఇంకో రెస్టారెంట్ ప్లేన్ బ్యాక్ సైడ్ ఉంది. అది ఖాళీగానే ఉంటుంది అనుకుంటాను. ఓ మై గాడ్. పర్లేదు, ఇట్స్ ఓకే. మీరు నన్ను భయపెట్టేశారు. సారీ, నేను దీన్ని యూజ్ చేసుకుంటా. ఓకే. ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ పని చేస్తున్నాను, కానీ ఒక్కసారి కూడా, కనీసం ఒక్కసారి కూడా బంధించిన ఏ ఒక్కడూ నా మాట వినలేదు. దాంతో ఎవరో ఒకరిని సూట్ చేయాల్సి వస్తోంది. ఎలాగైనా నేను నా పని పూర్తి చేస్తాను. అనవసరంగా ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? ఇక మీదట నేనేం చేయాలో తెలుసా? ఇప్పటి నుంచి నేను చేస్తున్న ప్రతి పని ఇక మీద రెజ్యూమ్ తీసి పెట్టుకోవాలి. అప్పుడే నేను చెప్పింది బుద్ధిగా వింటారు. వ్యతవేషాలు వేరు. నా పని సరిగ్గా జరుగుతుంది. నన్ను వాళ్ళు నమ్ముతారు. హలో, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ నా కంట్రోల్లోకి వచ్చింది సార్. మళ్ళీ కంట్రోల్లోకి వచ్చిందా? ఎప్పుడు చేయి దాటిపోయింది? అది చిన్న ఇబ్బంది వచ్చింది, కానీ ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. అక్కడ ఏమైనా అడ్డంకులు వచ్చాయా? సారా ఎఫ్బీఐని అలర్ట్ చేయాలని చూసింది, కానీ ఇక్కడ జరుగుతున్నదేది వాళ్ళు గమనించలేకపోయారు. FBI అలర్ట్ చేస్తుందా? ఏంటి తమాషాగా ఉందా? ఏం జరుగుతుందో చెప్పు. ఒక ఏజెంట్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, కానీ ఆ సిచ్యువేషన్ ని నేను సాల్వ్ చేశాను. ఇప్పుడంతా నా కంట్రోల్లోనే ఉంది. FBI ఏజెంట్ ఇంటికి వచ్చాక చెప్తావా? ఇంకా అక్కడే ఉన్నావేంటి? నువ్వు మూర్ఖుడువా? ఏం చేయమంటారు సార్? ముందు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. ఇమీడియట్ గా వేరే లొకేషన్ వెళ్ళు. ఇలాంటిది ఏదైనా జరిగితే నాకు వెంటనే కాల్ చేయి. ఏంటి చెప్పేది అర్థమవుతుందా? ఎస్ సార్. సారీ, మూలశంక బాస్. ఇలా చూడండి,
ఇప్పుడు మనం రోడ్ ట్రిప్కి వెళ్తున్నాం. నానా అటు చూడండి ఫోన్. వద్దు వద్దు వద్దు, ఆ ఫోన్ అక్కడే ఉండనివ్వు, దాని గురించి నువ్వు మాట్లాడుకో. ఇది ఎప్పుడు ముగుస్తుందో ఏం తెలియట్లేదు. నువ్వేం చేస్తున్నావు? సారా తలుపు తెరువు. సారా బయటికి రా. సారా సారా నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు. ఒకవేళ ఏమైనా చేస్తే యుఎస్ఏ ఎయిర్ మార్షల్ హ్యాండ్స్ అప్. వద్దు, కదలొద్దు. మిషెల్ టేలర్, FBI. ఏది చూపించండి. ఇక్కడేం జరుగుతోంది? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తనకేదో సైకాట్రిక్ బ్రెయిన్ వల్ల ఈ విధంగా చేస్తుందనిపిస్తోంది. ఒక ప్యాసింజర్ మీద దాడి చేసి ఈ ఫోన్ తీసుకొచ్చేసింది. ఎవరు ఫోన్ తీసుకున్నారు? అదుగో అయింది. ఒకవేళ మీరున్నారని తెలిస్తే నేను ముందుగా మీ దగ్గరికి వచ్చేదాన్ని. అవును, తను కొంచెం విచిత్రంగానే ప్రవర్తించింది. ఖచ్చితంగా ఇందులో ఏదో సమస్య ఉందనుకుంటాను. ప్లీజ్ రెస్ట్ రూమ్ నుంచి బయటకు వస్తారా? మ్యామ్, మీరు తలుపు తెరవకపోతే నేనే బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాను. నేను ఎయిర్ మార్షల్ మాట్లాడుతున్నాను, అలాగే FBI ఏజెంట్ కూడా ఉన్నారు. తను FBI ఏజెంట్ కాదు, నేనే సార్ బ్యూరోలో వర్క్ చేస్తాను. మేడం, మీ హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. Come on. నేనే FBI మేడం, ఏజెంట్ని. మీ హ్యాండ్స్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. సార్ నా మాట వినండి, నేనే FBI ఎంప్లాయీని. ఇలా చూడండి, నా బ్యాడ్జ్ నా పర్స్ లో ఉంది. కావాలంటే మీరు దాన్ని ఓకే చూడొచ్చు. మేడం, నేను వెళ్ళి చూస్తాను. ప్యాసింజర్స్ సేఫ్టీ కోసం మీ హ్యాండ్స్ కప్స్ వేస్తాను. ఓకే? ప్లీజ్ మీరు నమ్ము తీరాలి సార్. తను నా హస్బెండ్ ని కూడా హత్య చేసింది. ఏమిటి?
తను ఏం మాట్లాడుతుందో విన్నారుగా? ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఈ విధంగానే మాట్లాడుతోంది. ఎందుకంటే తన వాళ్ళు నా ఫ్యామిలీని హాస్టేజ్ గా ఉంచారు. ఏమంటున్నావు? ఆటలాడుతున్నావా? నా మనుషులా? అవును, నీ మనుషులే. మేడం, మీరు మాట్లాడి ప్యాసింజర్స్ ని భయపెట్టద్దు. భయపెట్టడమా? తను ఎక్కిన దగ్గర నుంచి ఈ విధంగానే ఉంది. తను చూసింది కదా. ఇలా చూడండి, దయచేసి నేను చెప్పేది వినండి. మా అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడు. ప్లీజ్ వెంటనే మీరు నా సీట్ దగ్గరికి వెళ్ళండి. నా సీట్ 3. మీరు అక్కడికి వెళ్లి నా పర్స్ లో ఉన్న బ్యాడ్జ్ ని ఒకసారి చెక్ చేసి చూడండి. ఆ బ్యాడ్జ్ లో చాలా క్లియర్ గా ఉంటుంది FBI డెప్యూటీ ఏజెంట్ సారా ప్లమ్. అది నా పేరే. అంతేకాదు, నా బ్యాగ్ లో నా క్రెడెన్షియల్స్ అన్ని ఉంటాయి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. తను అన్స్టేబుల్ గా ఉంది. ఫ్లైట్ ల్యాండ్ చేయించాల్సిందే. ప్లీజ్ ఈ ఒక్కటి చేయండి చాలు. నా బ్యాగ్ తీసుకురండి. మీరు వెళ్ళి ఆవిడ బ్యాగ్ ని చెక్ చేయండి. వెళ్ళండి. తనని పంపించొద్దు. నేను మీతో చెప్తున్నాను కదా, తను FBI ఏజెంట్ కాదు. ఈ సమస్యలన్నిటికీ తనే కారణం. అలాంటప్పుడు నా బ్యాగ్ ని తనని తీసుకురమ్మంటున్నారేంటి? మా రూల్స్ ప్రకారం ఇప్పుడు ఈవిడ్నే మేము పంపగలం మేడం. తను చెప్పేదంతా అబద్ధం. మీకెలా అర్థమయ్యేలా చెప్పారో నాకు అర్థం కాదు. మేడం, మీరేం మాట్లాడకండి. ఇలా చూడండి, మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతే ఈవిడ్ని పంపించి మీ బ్యాగ్ చెక్ చేయమంటాను. ఓకేనా? యా, దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎస్ ప్లీజ్ ఆవిడ బ్యాగ్ తీసుకొస్తారా? ఎస్ సార్, తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఇదేనా? లోపల బాగా చెక్ చేయండి. ఇందులో ఏం లేదు. మీరేమంటున్నారు? లేదా? ఏదీ లేదు. నువ్వు తీసావు. నువ్వే కదా దాన్ని తీసింది. తన దగ్గరే ఉన్నాయి. నా క్రెడెన్షియల్స్ తన దగ్గరే ఉన్నాయి. చాలు, తను ఈ ఒకసారి చెక్ కాపండి చేయండి, కథలు please. చెప్తున్నారా మీరు? కావాలంటే ల్యాండ్ అయిన తర్వాత మీరు వెళ్ళి మా అథారిటీతో అయితే మాట్లాడుకోవచ్చు. బ్యూరో హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేయండి. కావాలంటే మీరు నా ఆఫీస్ కి మేడం, మాట్లాడొచ్చు. కాస్త మీరు ఆయన మీకు అంతా silent గా ఎక్స్ప్లెయిన్ ఉండండి. చేస్తారు. ఓకే, ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి ఓకే. ల్యాండ్ అయిన చూసుకోండి. తర్వాత మీరు ప్లీజ్ ఎవరితోనైనా సార్, మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి హెడ్ క్వార్టర్స్ మ్యామ్, కి మీరు కాల్ కాస్త చేయండి. silent గా ప్లీజ్ ఉండండి. సార్. ప్యాసింజర్స్ భయపడుతున్నారు. ప్లీజ్ God. దయచేసి కూర్చోండి, ఏమీ మాట్లాడద్దు. మీరు ఇలా చేయడం బాగా మాట్లాడకుండా ఉండండి. మీరు కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేసి ల్యాండ్ చేయమని చెప్పండి. ఆవిడ్ని కిందకి దించేయాలి. తనని నేను చూసుకుంటాను. మీరు వెళ్లి పైలట్ తో మాట్లాడండి. ఓకే. ఆ లేడీ ప్రాబ్లం ఏమిటి? ఆవిడ చెప్పిందే చెబుతోంది. ఒకవేళ డ్రగ్స్ తీసుకుందేమో తెలీదు. ఫ్లైట్ లో ఫెడరల్ ఏజెంట్ ఉన్నారు, వాళ్లే సూపర్వైజ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? రాబోయే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయండి. ఆవిడ వల్ల ప్యాసింజర్స్ కి ఎటువంటి ప్రమాదం ఉన్నా రావచ్చు, కాబట్టి ల్యాండ్ చేయండి. సరే, ఓకే. ఫీనిక్స్ టవర్ కి కాల్ చేసి రన్వేని క్లియర్ చేయమని చెప్పు. కాపీ దట్. ఫీనిక్స్ టవర్, దిస్ ఇస్ పసిఫిక్ 192. మేము ల్యాండ్ అవడానికి మాకు అనుమతి కావాలి. రోజర్ 192, అనుమతి లభించేంత వరకు అలాగే విహరిస్తూ ఉండండి. అన్ని యూనిట్స్ ని తీసుకుని వెంటనే మీరు సారా ఇంటికి బయలుదేరండి. ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్ కాబట్టి జాగ్రత్తగా రండి. సో స్క్వాడ్ ని రమ్మని చెప్పండి, బయలుదేరుతున్నాను. పదండి. ప్లీజ్ ఆయన వదిలే, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సార్, అప్డేట్ ఏంటి? మేము 2వ లొకేషన్కి వచ్చేసాం సార్. సరే, వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడా? ఇంకా ప్రాణం పోలేదు. వాడు మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనకు పవర్ ఉంటుంది. లేదు సార్,
నేను తనకి చాలా మెసేజ్లు పంపించాను. ఒకవేళ ఫ్లైట్ కమ్యూనికేషన్ కట్ అయి ఉంటుంది. ఫ్లైట్ కమ్యూనికేషన్ కట్ అయిందా? ఏం చెప్తున్నావు నువ్వు? అలా జరిగే అవకాశమే లేదు. ఇంతవరకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. నాకు కాన్స్టెంట్ అప్డేట్ కావాలని చెప్పాను. నువ్వు ఫ్లైట్ కమ్యూనికేషన్ మిస్ చేశావు. ఆ సంగతి నాకు చెప్పాలనే విషయం నీకు తెలీదా? నువ్వు అర్హుడివి కాదు. దీనికోసం నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను. వాళ్ళని కాంటాక్ట్ చేయి. యా, ఇక్కడంతా క్లియర్ గా ఉంది. జీనా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. లేదు, ఇంకా ఏమీ తెలియలేదు. నేను మిమ్మల్ని మిస్ అయ్యాను, సో వాళ్ళని వెతికి తీరాలి. 1 సెకండ్ ఉండండి. ఇక్కడ ఒక బాడీ ఉంది. ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. తను ఈ ఇంటి వాడు కాదు. మీరు వెంటనే ఫ్లైట్ కనెక్ట్ చేయండి. నేను ఇక్కడ కూర్చోవచ్చా? యా, కూర్చోండి, నో ప్రాబ్లం. ఏం చేస్తున్నారు? ఎఫ్బీఐతో కాంటాక్ట్ చేసి మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఒక నిమిషం ఉండండి, హ్యాండ్ కప్స్ తీస్తాను. ఇది మీకోసమే మ్యామ్. సారా బ్లెమా. ఓ పీటర్సన్. యా యా, ఆయన్ని షూట్ చేయడం నేను కెమెరాలో చూశాను. చూడండి, ఇంకాసేపట్లో నేను ల్యాండ్ అవబోతున్నాను. నాకు ఒక ఏజెంట్ ఏర్పాటు చేయండి ప్లీజ్. నేను మీతో పాటే రాబోతున్నాను. యా, ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. వాడు ఎంతసేపు ప్రాణాలతో ఉంటాడో నేను చూస్తాను. ఓ ప్రశ్న నిన్ను నేను అడగాలి. నీ జేకబ్ ఎంతసేపు ఉంటాడో నేను చూస్తాను. టిక్ టిక్ టిక్. దీనంతటికీ జాన్సనే కారణం. నేను ఆల్రెడీ వార్న్ చేశాను. ఓ గాడ్, నేను ముందే కేర్ఫుల్ గా ఉండాల్సింది. ఓకే ఓకే ఓకే, నువ్వేం మాట్లాడకు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించుంటారు కదా. ఇలా చూడు, నేను మీ ఇంటి వరకు వెళ్ళాను. అక్కడెక్కడా కూడా కెన్ లేడు. తన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. వాట్? సారా, యా యా, నేను వింటున్నాను. ఇలా చూడు, ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మనం కెన్నని జాకబ్ ని వెంటనే వెతికి కనిపెట్టాలి. ఓకే? ఇలా చూడు, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. దాని ద్వారానే వాడితో తను కమ్యూనికేట్ చేసింది. వాడిప్పుడు దొరికిపోయాడనే సంగతి తనకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ప్రెస్, మీడియా ఎవరికి ఈ విషయం తెలియకూడదు. కంప్యూటర్ ని ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. వాడు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనం ఐపీని ట్రేస్ చేద్దాం. ఓకే? వాడిని కనిపెడితే కెన్ జేకబ్ లాజుకి తెలుసుకోవచ్చు. మనం ఏదో చీకటి గదిలో వెతుకుతున్నట్టుగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. అసలు వాడు కాంటాక్ట్ చేయకపోతే? తప్పకుండా చేస్తాడు. సరే, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతాను. సరే, నేను వారెంట్ కోసం ఎంతగానో ప్రయత్నించాను, కానీ అన్ని వదంతులు మాత్రమే. ఎవిడెన్సే లేదని చెప్పారు. వాడిని పట్టుకోలేకపోయాం. వాడి ప్లేస్ కి వెళ్తున్నాను. ఆ క్రిమినల్ నోరు తెరవడు. ఓకే, నన్ను పికప్ చేసుకోవడానికి ఎలెక్స్ కి కారు పంపించు. నేనే వస్తాను. ఓకే, ఇంకో గంటలో నేను మీట్ అవుతాను. హే సారా, నేను నీకు తోడుగా ఉంటాను. ఓకేనా? నీ కుటుంబం నా కుటుంబం లాంటిది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వాళ్ళని కనిపెట్టడమే. థ్యాంక్స్ జాన్. ఎయిర్పోర్ట్ లో మీట్ అవుతాను. బాయ్. బాయ్. మీ వాళ్ళ గాయాల పాలయ్యారు సెనేటర్. ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఆ మర్డర్ చుట్టూనే జరుగుతున్నాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న ఈ వీడియోని డిలీట్ చేయడం కోసం మాత్రమే ఇవన్నీ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇందులో ముఖ్యులెవరో తెలుసా?
అది మీరే. కానీ మీకేమీ తెలియనట్టు మీరు నటిస్తున్నారు. అది ఎటువంటి ఆధారం లేని ఒక రూమర్. ఆ టేప్ని ఇంతవరకు కోర్టులో సబ్మిట్ చేయలేదు. అలాంటప్పుడు ఆ వీడియోలో సెనేటర్ ఉన్నట్టు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇందులో మేము దాచిపెట్టడానికి ఏమీ లేదు. మా సెనేటర్ ఒక అద్భుతమైన గొప్ప పబ్లిక్ సర్వెంట్. ఆయన నిజాయితీయే ఆయన విజయం. మీరు సెనేటర్తో మాట్లాడుతున్నారు, అది తెలుసుకోండి. మాటలు మర్యాదగా మాట్లాడండి. ఇలా చూడండి సెనేటర్, కొద్దిసేపటికి సారా ఫ్యామిలీకి జరిగిందంతా కూడా మనం పూర్తిగా మర్చిపోదాం. తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి గురించి. తన కొడుకు జీవితం ప్రమాదంలో పడింది. ఇంకా తన భర్తది కూడా. తను చనిపోయి ఉండొచ్చు. మీ లాయర్ మీ పక్కనే ఉండడం వల్ల మీరు ఏమైనా మాట్లాడొచ్చు. నేనే మిమ్మల్ని హత్య కేసులో 2-3 సార్లు అరెస్ట్ చేశాను. అలాంటిదే ఇది కూడా. పాపం చిన్నపిల్లాడు. మీరు గనక నోరు తెరిచి మాట్లాడితే ఆ 12 ఏళ్ల పిల్లాన్ని కాపాడే అవకాశం ఉంది సెనేటర్. ప్లీజ్ చెప్పండి. ఆ దేవుడికి భయపడైనా చెప్పండి. నేను మాటిస్తున్నాను, నా వల్లైంది మీకు చేస్తాను. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ వంతు సాయం చేస్తాను. నేను ముందుగానే మీకు చెప్పాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. తర్వాత మీరు అడిగే ఖైదీల గురించి నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు నా పేరు చెప్తే ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆ చిన్న పిల్లాడి ఫస్ట్ బర్త్డే పార్టీకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తన ఫస్ట్ బేస్బాల్ గేమ్ కూడా వెళ్ళాను. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఒకవేళ దీని వెనుక మీరు ఉన్నారంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నేనే మీ ఇంటికి పర్సనల్ గా వచ్చి మీ చేతికి సంకెళ్లు వేసి మిమ్మల్ని కోర్టుకు తీసుకువెళ్తాను. ఐఎమ్ సారీ ఏజెంట్ పీటర్సన్. ఏజెంట్ పీటర్సన్. మీ పార్ట్నర్ ఫ్యామిలీకి జరిగిన సంఘటన గురించి నేను చాలా బాధపడుతున్నాను. దాని గురించి మాత్రం నాకు తెలియదు. కానీ ఒక సెనేటర్గా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. బ్యూరో చేసిన ఈ పనికి నేను గర్విస్తున్నాను. ముఖ్యంగా నీలా ఉన్న ఈ దేశ ప్రజలు కూడా ఏ సమయంలోనైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నేను సాయం చేస్తాను. నాకు చేతనైంది చేస్తాను. మీరు వాడికి చెప్పండి, త్వరలోనే వాడు చిక్కుతాడు అని. ఈ సెనేటర్కి అప్డేట్ కావాలి, కానీ ఫోన్ మాత్రం అటెండ్ చేయరు. మీ ఎమర్జెన్సీ ఏంటి? 911 మీ ఎమర్జెన్సీ ఏంటి? సెనేటర్ ఏమీ చెప్పలేదు, నాకేం తెలియదని చెప్తున్నాడు. ఓకే, ప్రస్తుతం అతన్ని వదిలేసి ముందు నా ఫ్యామిలీని కనబడతాం. ఏమైనా క్లూ దొరికిందా? ఇంతవరకు ఏం లేదు. మీ ఇంటి ముందు ఒక వైట్ కలర్ కార్గో వ్యాన్ ఉందని ఫ్రాంక్లిన్ చెప్తున్నాడు. నేను వెళ్లి ఆ కార్గో వ్యాన్ చెక్ చేశాను. దాని నంబర్ ప్లేట్ నకిలీది. పర్లేదు, వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారనుకుంటాను. ఇట్స్ HK. సారా ప్లమ్మర్. నేను జీనాని, క్వార్టర్ హెడ్ నుండి. మీకు ఒక మెసేజ్ ఉంది. యా, విషయం ఏంటి చెప్పు. లోకల్ 911 నుండి ఒక కాల్ వచ్చింది, కానీ ఎవరూ మాట్లాడటం లేదు. అందువల్ల నెంబర్ ట్రేస్ చేస్తే మీ అబ్బాయిదని తెలిసింది. లోకల్ పీడీ సిచ్యువేషన్ ని తెలుసుకొని వెంటనే ఆ కాల్ ని ఫార్వర్డ్ చేశారు. మీ అబ్బాయి లొకేషన్ ని షేర్ చేయలేకపోతున్నాడు, అందుకే కాల్ ని కట్ చేయలేదు. నువ్వు అది ట్రేస్ చేస్తున్నావా లేదా? అవును మ్యామ్, ట్రేస్ చేస్తున్నాం. కాల్ కట్ అవునంత వరకు మనం ట్రేస్ చేయొచ్చు.
ఇది మొబైల్ ఫోన్ అవడం వల్ల కాస్త టైం పడుతుంది. టవర్ నుండి ట్రయాంగిల్ చేసి తీయాలి. 90% అయిపోయింది. ప్రోగ్రెస్ అవుతోంది. మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, లైన్ కనెక్ట్ అవడం లేదు. నేను ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాను. %94. 96%. 98%. ఇంచుమించు దగ్గర పడుతోంది. దొరికింది. ఇప్పుడే కాల్ కట్ అయింది. వాళ్ళు వేర్ హౌస్ లో ఉన్నారు. లాస్ ఏంజల్స్ హార్బర్ పోర్ట్ లో ఉన్నారు. 229 హార్బర్ డ్రైవ్. విన్నరా? యూనిట్స్ అన్ని వెంటనే 229 హార్బర్ రోడ్ కి చేరుకోండి. ఇట్స్ ఎ కోడ్ రెడ్. కమాన్, ఫోన్ తీయండి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? చూడు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. మీ నాన్నని ఎక్కడే ఉండేవు. ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వే. పద. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. నువ్వేం చేశావు? ఏమో నాకు తెలీదు. అది ఎంతసేపు నా దగ్గర లేదు. ఇంతసేపు ఇది నీ దగ్గర లేదా? అది నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అంతే. బ్యాటరీ డౌన్ అయిపోయి అది పని చేయడం లేదని. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అది చూద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఇందులో బ్యాటరీ అయిపోవడానికి ముందు ఎవరికైనా కాల్ చేసావా? లేదు. మేము FBI ఈ బిల్డింగ్ ని చుట్టుముట్టాం. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఎవ్వరూ తప్పించుకోవడం కుదరదు. ఇది మీ డెడ్ లైన్. మీరు మాకు సహకరిస్తే మంచిది. నువ్వు వాళ్ళకి కాల్ చేశావు? లేదు. అది వేర్ హౌస్ లో ఎన్ని బాడీస్ ఉన్నాయో తెలియట్లేదు. ఆ చాపర్ ఎక్కడుంది? కాల్ చేస్తా. నాకు వాళ్ళ థర్మల్ ఇమేజెస్ కావాలి. ఈగిల్ 1, మీరు వెంటనే మా ముందుకు రావాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఈగిల్ 1. 20 seconds లో అక్కడ ఉంటాం. మేము ఈ కార్నర్కి వచ్చాం. నాకు థర్మల్ ఇమేజెస్ కావాలి. ఈగల్ 1 వెంటనే. కాపీ దట్. ఇప్పుడే పంపిస్తాం సార్. ఇదిగోండి సార్, ఇందులో వెంటనే ఫీడ్ అవుతుంది. మాకు 3 బాడీస్ కనిపిస్తున్నాయి సార్. ఒకటి నేల మీద ఉంది, మరొకటి కదులుతోంది, ఇంకోటి నిలబడి ఉంది. మేము చెక్ చేస్తున్నాం. హోల్డ్ ఆన్. మాకు ఇంకో బాడీ కూడా కనపడుతుంది సార్. హాల్వెల్ నుంచి సౌత్ వెస్ట్ కార్నర్ కి వస్తున్నాం సార్. ఐ రిపీట్, హాల్వెల్ నుంచి సౌత్ వెస్ట్ కార్నర్ కి వస్తున్నాం సార్. గుడ్ ఈగిల్ 1, కాపీ దట్. దాన్ని ఫాలో చేస్తూ ఉండండి. లోపలే ఉన్నాడు.
క్యాంపెయిన్ బాగా జరుగుతుంది. ఈ సమయంలో రీ ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంది. 2 సార్లు కంటిన్యూగా గెలిచాను. బాగుంది కదా. చాలా కాలం తర్వాత గవర్నర్ కాబోతున్నాను. నాకు ఖచ్చితంగా వస్తుంది. గొప్ప పదవిలోకి వెళ్ళబోతున్నాను. నీకు విషయం తెలుసా? నీకు నా గురించి, నా క్యాంపెయిన్ గురించి అసలు దిగులు లేదనుకుంటాను. కనీసం ఒక మనిషికి ఇచ్చే మర్యాద అయినా ఇస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఇదొకటి మధ్యలో. ఇంతటితో ఆపే. నువ్వేం భయపడకు. ఇప్పుడు ఈ జెంటిల్మెన్ నిన్నేమీ చేయలేడు. వీడు బుద్ధిగా తన గన్ని మెల్లగా కిందకి దించుతాడు. చూస్తూ ఉండు. ఆ తర్వాత సరెండర్ కూడా అవుతాడు. అందుకు అవకాశమే లేదు. నేను నీకు దాసోహం కాను. మనిద్దరి దగ్గర గన్స్ ఉన్నాయి. ఒకరికొకరు గురిపెట్టుకున్నాం. మనిద్దరము తప్పించుకోలేం. ఎవ్వరూ లేరు. ప్రస్తుతానికి నువ్వు నీ గన్ మాత్రమే ఉన్నారు. నిన్ను పట్టుకోవడానికి నేనొచ్చాను. నేనేం ఒంటరిగా రాలేదు. నాతో పాటు ఏజెంట్ స్క్వాడ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు బయటే ఉన్నారు. బోల్డ్ అని గన్స్ తో ఉన్నారు. నీ పేరేంటి? నా పేరు సారా. నీకు తెలిసే ఉంటుంది. నువ్వు కూడా నీ పేరు చెప్పొచ్చు కదా. మనిద్దరం క్యాషువల్ గా మాట్లాడుకుంటూ ఉందాం. నా పేరు తెలుసుకోవటం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ముందు నాలాంటి హంతకుల్ని మాటల్లోకి దించుతావు. ఆ తర్వాత వాళ్ళని లోబర్చుకుని స్నేహితుల్ని చేసుకుంటావు. అందరినీ నమ్మమని చెప్తావు. ఆ తర్వాత ఆ గన్నిటివ్వు, నీకున్న ఒకే ఒక స్నేహితురాల్ని నేనే అని చెప్తావు. నీకొకటి తెలుసా? నాకు ఈ ఫ్రెండ్షిప్ మీద అస్సలు నమ్మకం లేదు. అది ముఖ్యంగా FBI ఏజెంట్ మీద. నువ్వు విన్నవన్నీ అబద్ధాలు. ప్రస్తుతానికి నేను FBI ఏజెంట్ని కాదు. ప్రస్తుతానికి నేను మా అబ్బాయికి ఒక తల్లిని మాత్రమే. నా వెనకాలన్నది మా అబ్బాయి. వాణ్ణి కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను. నీకు అర్థమవుతుందా? నేను మిగతా భార్యల్లా కాదు. నువ్వు తెలివైన వాళ్ళలాగే కనిపిస్తున్నావు. నేను చెప్పేది అర్థం చేసుకోగలవనుకుంటాను. నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. నా ధ్యేయం ఒక్కటే. అదేంటో నీకు చెప్పనా? మా అబ్బాయిని కాపాడుకోవడమే. ఇకపోతే నీ జీవితం గాల్లో దీపమే. నీ ఆపరేషన్ నాశనమైంది. నీ పార్ట్నర్ కూడా అరెస్ట్ అయింది. నేను పంపినవాడు కూడా జీవితాంతం జైల్లోనే ఉంటాడు. సో నువ్వు నీ లైఫ్ ని కాపాడుకోవడమే మంచిదని నాకు అనిపిస్తోంది. ఎంతైనా జీవితం ముఖ్యం కదా. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో నాకు మాత్రమే తెలుసు. నువ్వేమంటావు? ఇకనైనా నీ జీవితాన్ని నిలబెట్టుకో. నీ గన్ కింద పరే. నువ్వు మంచి పాయింటే పట్టుకున్నావు. నేను కాపాడుకోవాల్సింది నా ప్రాణాన్నే. కానీ నేను జీవితం అంతా ఆ జైలు 4 గోడల మధ్య మగ్గిపోవడానికి సిద్ధంగా లేను. అందుకని ఇప్పుడు నన్ను నేను కాపాడుకోబోతున్నాను. సరే, ముందు ఎవరు షూట్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే నీకు బతకడం ఇష్టం లేదని నువ్వే క్లియర్గా చెప్పేశావుగా. అందుకని ఎవరు ముందు షూట్ చేస్తారో చూద్దాం. నీదా లేకపోతే నాదా? నేను కావాలనే వాళ్ళని బయట నిలబెట్టాను. నీలో మార్పు వస్తుందనుకున్నాను. మాట్లాడి పరిష్కరిద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ట్రిగ్గర్ నొక్కావనుకో, వాళ్ళని నేను కూడా ఆపలేను. ఏం జరుగుతుందో నువ్వే ఊహించగలవు. ఆ కిటికీలోంచి అందరూ వచ్చేస్తారు. బుల్లెట్స్ అని స్ప్రెడ్ అవుతాయి. బాంబ్ వేయడానికి కూడా అవకాశం ఉంది. విన్నావుగా? బాంబ్స్ కూడా వేయొచ్చు. రండి వెళ్దాం.
ఏవైనా జరగచ్చు. జేకబ్, నీకేం కాదు. కెన్, నేను వచ్చేసాను. అంబులెన్స్ ని పిలవండి. ఈ రోజు సిటీ హాల్లో ఫార్మర్ సెనేటర్ ఫ్రెడరిక్ జాన్సన్ తో కేసుని నమోదు చేశారు. జాన్సన్ సెనేటర్ పదవి నుండి వెంటనే తొలగిస్తున్నారు. అతనికి ఎన్నో రకాల ఆరోపణల మీద శిక్ష విధించబడింది. ఒకటి హత్య చేసిన నేరానికి, ఇంకొకటి నక్సలైట్స్ తో చేతులు కలిపినందుకు. ఈ రెండిటికి శిక్ష విధించబడింది. ఈ 2 నేరాల్ని ఆలోచించి చూస్తే జడ్జి ఖచ్చితంగా అతనికి పెద్ద శిక్ష విధిస్తారు. ఆయన బెయిల్లో నుండి కూడా బయటికి రానంత పెద్ద శిక్ష విధించబడుతుందని ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఒక నేరస్తుడు ఒక ప్లాట్ లో హత్య చేశాడు. ఇంకా FBI ఏజెంట్ సారా భర్తని ఇంకా తన కొడుకుని కంటికి కనిపించకుండా బంధించుంచారు. అంతేకాకుండా సారా ప్లంబర్ ని కూడా ప్లేన్ లో ఖైదీగా బంధించాడు. ఇంకా 2వ నేరస్తుని రోస్లిన్ పప్స్లిన్ కి వాళ్లు చేసిన నేరానికి అతిపెద్ద శిక్ష విధించబడుతుందని ఊహిస్తున్నారు. వాళ్లు కూడా బెయిల్లో బయటికి రాలేనంతగా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుందని ఊహిస్తున్నారు. త్వరలోనే తీర్పు వస్తుంది.